శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 22 ఆదివారం నుండి సెప్టెంబర్ 28 శనివారం వరకు జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ వారంలో తులారాశి వారికి కెరియర్, ప్రేమ, ఆర్థిక జీవితం, ఆరోగ్య జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వారంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి, అలాగే చేసుకోదలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి ఈ అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో ఈ రాశి 7వ రాశి. ఇక తులారాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక తులారాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక అధికంగా ఉంటుంది. ఇక యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే తుల రాశి వారు ఈ సెప్టెంబర్ 22వ తేదీ, సెప్టెంబర్ 28 తేదీ శనివారం వరకు కూడా ఈ వారంలో ఈ రాశి వారికి రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ పెరుగుతుంది. కెరీర్పై దృష్టి పెట్టండి. డబ్బును తెలివిగా ఉపయోగించండి. అలాగే ముఖ్యంగా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి. ఇక ప్రేమ జీవితంలో చూసుకుంటే ఈ వారంలో తులారాశి వారికి ప్రేమ సంబంధంలో ఉన్న ప్రేమికులకు ఈ వారంలో మీరు మీ ప్రేమికులతో కొంచెం సౌమ్యంగా మాట్లాడడం పైన దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ ప్రేమ అనేది ఈ వారంలో కొంచెం బలహీనపడుతుంది. కాబట్టి మాటల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఏ సమస్యను ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఇక గుర్తుంచుకోండి, తులారాశి వారు ఈ వారంలో సమతుల్యత సాధించడం చాలా ముఖ్యం. మీ భాగస్వామికి అవసరమైన సంరక్షణను ఇవ్వండి. ఇక కెరీర్ పరంగా తులారాశి వారికి ఈ వారంలో మీరు చేసే వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం అంటే మీ స్కిల్స్ అనేవి ఈ వారంలో బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వారంలో మీ పనులన్నీ కూడా బాగా సజావుగా సాగుతాయి. అలాగే మీరు బాగా ప్లాన్ చేసుకొని చేస్తున్న పనులు కూడా ఈ వారంలో సక్సెస్ అవుతాయి. అలాగే ఒకేసారి బహుళ ప్రాజెక్టులను నిర్వహించే మీ సామర్థ్యం సీనియర్లకు, అలాగే మీ సహోద్యోగుల దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే కలిసి పనిచేయడం వల్ల అంటే టీం వర్క్ ద్వారా మీకు ఊహించని అవకాశాలు వస్తాయి. అలాగే కొత్త ఆలోచనలు కూడా మీకు ఈ వారంలో బాగా వస్తాయి. ఆ ఆలోచనల ద్వారా కూడా మీకు కెరియర్లో బాగా కలిసి వస్తుంది. ఇక పనుల కార్యాలయంలో మీకు ఈ వారంలో కొంచెం లౌక్యంగా ఉండండి. అడపదడప విరామం తీసుకోండి. ఎక్కువగా పనిచేయడం మానుకోండి. ఇక ఉత్పాదకంగా ఉండటానికి జీవితంలో సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. ఇక ఈ వారంలో తులారాశి వారు ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు పరంగా మంచి వ్యూహాన్ని రూపొందించుకోవాలి. వృధా ఖర్చులకు దూరంగా ఉండండి. మీ ఆర్థిక లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. బడ్జెట్కు కట్టుబడి ఉండండి. మీరు సరైన మార్గంలో ఉన్నారని స్పష్టం చేయడానికి అవసరమైన చోట కొన్ని మార్పులు చేర్పులు చేసుకోండి. ఇక ఈ వారంలో తులారాశి వారు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక నిపుణుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. అలాగే ఈ వారంలో ఏవైనా అప్పులు, రుణాలు ఉంటే అవి తిరిగి చెల్లించడానికి మీకు చాలా సులభం అవుతుంది. అలాగే భవిష్యత్తు కోసం మీరు పొదుపు కూడా చేస్తారు. అలాగే ఈ వారంలో మీకు ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో తులారాశి వారికి ఈ వారం సమతుల్యత పాటించడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించే విధంగా మీరు కొంచెం వ్యాయామం, మెడిటేషన్, నడక లాంటివి చేసుకోవడం ద్వారా ఆరోగ్యం అనేది మీరు కాపాడుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మనకు మహాభాగ్యం. ఆరోగ్యం బాగా ఉంటేనే మనం అన్ని పనులు చేసుకుంటాం, డబ్బులను బాగా సంపాదిస్తాం. కాబట్టి సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, ధ్యానం, నడక లాంటివి మీరు చేసుకోవడం ద్వారా మీకు పనిలో ఏమైనా ఒత్తిళ్ళు ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే మీరు మంచి మంచి ఆలోచనలు కూడా మీరు చేస్తారు. ఈ విధంగా కెరీర్ పరంగా మీరు చేసే పనులు కూడా సజావుగా సాగుతాయి. మీకు ఆర్థిక బలం, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక తులారాశి వారి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం
మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి. అలాగే వీలైతే స్వామికి అభిషేకం చేయించండి. లేదా మీ స్తోమతను బట్టి మీకు ఒకరిద్దరికి అన్నదానం చేయండి. అన్నదానం చేస్తే మంచి మహాపుణ్యం. మీకు ఏవైనా జాతక దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను మరుసటి రోజు గోమాతకు ఆహారంగా పెట్టండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఈ వారంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి దూరం అయిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.